హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుంటే నోరూరుతుంది కదా. ఈ రోజు అయితే ఒక అర కేజీ వరకు చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా రుచిగా నిల్వ ఉండేటట్లు చాలా సింపుల్గా డీటెయిల్గా చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంత కమ్మగా అనిపిస్తుందంటే అంత రుచిగా ఉండేటట్లు చేసుకుందాం, సరేనా? స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లెంత్ లేకుండా ఇప్పుడైతే వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక అర కేజీ విత్ బోన్తో చికెన్ బోన్లెస్ కూడా తీసుకోవచ్చండి. ఒక అర కేజీని తీసుకొని కరెక్ట్గా చిటికెడంత పసుపుని, వీలైతే ఒక చిటికెడంత ఉప్పుని కూడా వేసి చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్లో ఉండే వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది అనమాట. వీడియోలో చూపించిన విధంగా పొట్టు తీసిన వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఒక అర టీ స్పూన్ మెంతులు, ఇలాచి, లవంగీలు, ఒక దాల్చిన చెక్క, జాపత్రి పువ్వు, 2 నిమ్మకాయలు, కరెక్ట్ క్వాంటిటీ అండి. అర కేజీ చికెన్కి అనేది నేను చెప్పేటట్లు కరెక్ట్గా ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఫ్రెష్గా ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అనమాట. ఈ ఫ్రెష్గానే వేసుకోవాలండి, చక్కగా నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొన్ని వేయించేసుకుందాం. ఏవే వేయించుకుందామో చూపిస్తాను. ఇప్పుడు ఇంకా స్టవ్ పై ఒక కడాయిని, చిన్ని కడాయి పెట్టేసుకున్నాను. పెద్ద కడాయి ఉంటే పెద్ద కడాయి పెట్టేసుకోండి. ఇంకా కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించేసి చక్కగా కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏవి వేయించుకోవాలో చూపిస్తాను. ఒక అట్టి లేదా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకోండి. దీంట్లో అయితే జాపత్రి పువ్వు చిన్న రవ్వ వేసుకున్నాం కదా, వేసుకొని లవంగీలు, ఇలాచి వేయించకపోయినా బాగుంటుంది, వేయించుకున్నా బాగుంటుంది, వేయించకపోతేనే బాగుంటుందని. నచ్చితే వేయించకుండా లాస్ట్లో మిక్సీ చేసినప్పుడు వేసుకోండి. ఈ మసాలాలన్నీ దోరగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ ఇంక్రీజ్ అయ్యేటట్లు మంచిగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఆ కమ్మదనం నిల్వ పచ్చడిలోకి వస్తుందండి. ఇలా దోరగా బాగా వేయిన తర్వాత స్టవ్ ఆపి చల్లారిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసి రెడీ చేసుకోండి, సరేనా? ఇప్పుడైతే అదే స్టవ్ పై కడాయిని పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చికెన్ మాత్రం వేసుకుని అందులో ఉండే వాటర్ బయటకు వస్తుంది. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఆ వాటర్ బయట పడేసి ఈ చికెన్లో ఉండే వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇందులో ఏమీ యాడ్ చేయకుండా దోరగా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వాటర్ బయటకు వచ్చి వాటర్ అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా వేయించేసుకోవాలి. మీరు అలా నిదానంగా చూస్తే నాకనేది చికెన్లోకి ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుందండి. అలా వేయించుకుని కొద్ది చూసారా, ఇప్పుడైతే చూసారా ఆయిల్ కూడా వచ్చింది. చికెన్లో ఉండే కొవ్వు అనమాట అంత చక్కగా బయటకు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోండి అండి. మూత పెట్టుకొని మూత తీసుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట. మనం చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే ఇంక చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఆయిల్ బయటకు వచ్చిందో? అంత కొవ్వు అనమాట చికెన్లో ఉన్నది, అంత ఆయిల్. నేను నిజం చెప్తున్నాను, ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి, అందులో ఉండే ఆయిలేనండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోండి. కంపల్సరీ ఆయిల్ యాడ్ చేసుకొని ఇవనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకొని, ఇందులో వాటర్ లేదు, ఆయిల్ బయటకు వచ్చి చక్కగా వేగుతున్నప్పుడే ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మంచి చికెన్ పై పొర గోల్డెన్ కలర్, మంచి రంగు, బంగారు రంగు, మంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట. ఎంత మంచిగా వేయించుకుంటే ఈ చికెన్ పచ్చడికి అనేది అంత రుచి అన్ని ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, పోకుండా ఉంటుంది అనమాట. బాగా ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోండి. నేను పెద్ద ముక్కలు చేశాను, ఎందుకంటే మనం అనేది ఈ ముక్కలు అనేది ఎంత పెద్దలా కనిపిస్తుంది అంత ప్రాసెస్ అయ్యేసరికి చిన్నవి అయిపోతాయి. మీరు కంపల్సరీ ఈ ప్లేస్లో బోన్లెస్ తీసుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి, చాలా రుచిగా అనిపిస్తుంది. మళ్ళీ తక్కువ పచ్చడైనా చిన్న ముక్క వేసుకొని పచ్చడి ఎక్కువ వేసుకొని తినచ్చు అనమాట. చూసారా అలా వేయించుకుని కొద్ది మీ చికెన్ అనేది మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ ఆయిల్ సరిపోతుందా మీరు అనుకోవచ్చండి. మనం ఆయిల్ సరిపోతే మనం తర్వాత కూడా చికెన్ అనేది దగ్గర పడుతుంది కొద్ది ఆయిల్ మీదకి తేలుతుంది. ఇంకా తేలడం లేదంటే
ఒక ఆయిల్ కూడా అప్పుడు 1/2 kg ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ ఆయిల్ అయిపోయినా మనకి అంతగా ఎక్కువ నూనెలా అనిపిస్తుంది అనమాట, పోతుంది కాబట్టి. తర్వాత ఇదే ఆయిల్లో ఫ్రెష్గా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇది మంచిగా ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలండి. నూనె ఈ కడాయి నుండి రిమూవ్ అయిపోవాలన్నమాట చక్కగా. ఇప్పుడైతే పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటుంది కదా, ఒక 20 వరకు తీసుకున్నాను. మీరు ఎన్ని వెల్లుల్లి వేసుకున్నా అది పచ్చడిలో అంత రుచి అనమాట. ఈ వెల్లుల్లి వేసుకొని దోరగా కడాయి నుండి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోండి. చూసారు, ఆటోమేటిక్ సపరేట్ అవుతుంది కడాయి నుంచి. ఇది చక్కగా వేగిపోయింది అనమాట. ఇప్పుడైతే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్లు అనమాట. ఒక 1/2 kg పచ్చడికి ఏమి అంత కాదు కదండి, ఇదైతే కరెక్ట్ సరిపోతుంది. ముందుగా మనం ఫైన్గా పౌడర్ చేసుకున్న పౌడర్ చిటికెడంత వదలకుండా అంత పౌడర్ని యాడ్ చేసింది. ఇంకే ఎటువంటి పౌడర్ కూడా యాడ్ చేయవసరం లేదు. అన్ని మసాలాలతో సహా వేయించి యాడ్ చేసేసుకున్నాం కాబట్టి జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి ఏమీ యాడ్ చేయకుండా ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని మంచి సువాసనతో ఈ చికెన్ పచ్చడికి అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. తర్వాత వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి ఈ ముక్కలకు పట్టి చూసారా, నాకైతే అంత నూనె వేసాను కానీ నూనె కనిపించడం లేదు. ఒక గంట తర్వాత ఆయిల్ అనేది ఆటోమేటిక్గా మీదకి తేలుతుంది అనమాట. ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత ముక్క పట్టి వెంటనే ఇంక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూసారా ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడైతే కరెక్ట్గా ఇంకా చల్లారిపోయింది. అప్పుడు మాత్రమే ఒక 2 నిమ్మకాయలు పెట్టాను కదా పక్కన, కరెక్ట్గా నిమ్మకాయలను వేసుకున్నాను. ఈ స్టేజ్లో ఏమైనా సరిపోతే రుచి చూడండి. అప్పుడు మాత్రమే నిమ్మకాయ పిండిన తర్వాత రుచి చూసిన తర్వాతనే ఏం సరిపోతే వేసుకోండి. ఆయిల్ ఇంకా తేలట్లేదు అంటే ఒక 1/2 kg వరకు ఆయిల్ వేసుకోండి. ఒక కొద్దిగా వేడి చేసి వేసుకోండి, ఓకేనా. మంచిగా ఈ నిమ్మకాయ పిండేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో గ్లాస్ కంటైనర్లో వేసుకున్నామంటే సంవత్సరంకి మించి ఉంటుందండి పచ్చడి కంపల్సరీ. నాకైతే ఆయిల్ కరెక్ట్గా ఇలా తేలింది. నేను కూడా ఇందులో ఒక 1/2 kg ఆయిల్ యాడ్ చేశానండి. తర్వాత కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండడం కోసం అనేది చక్కగా వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా అనిపించింది. ఈ స్టేజ్లో ఉప్పు కూడా చూడండి, సరిపోతే యాడ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తిరిగి వచ్చి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.